మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం భారీ బైక్ ర్యాలీ అనంతరం ఐబీ విశ్రాంత భవన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. హాజీపూర్ మండలంలో దేశంలోనే ప్రతిష్టాత్మక మొదటి ఫిష్ పాండ్ నిర్మాణం, మెడికల్ కాలేజ్, ఇండస్ట్రియల్ పార్క్, లక్షెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, హాస్పిటల్ నిర్మాణం, దండేపల్లిలో సోలార్ ప్లాంట్ ఇంకా ఎన్నో రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. దండేపల్లి మండలంలో త్వరలోని హాస్పిటల్ నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహకారంతో నియోజకవర్గంను ఎంతగానో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో వస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలకు అన్ని రకాలుగా జవాబు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. అంతకుముందు హాజీపూర్, లక్షెట్టిపేట్, దండేపల్లి 3 మండలాల సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు సాగునీటి విషయంలో ఇబ్బందులు పడకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. గతంలో కొందరు రైతులు మొక్కజొన్న పంటలు వేసి చాలా లబ్ధి పొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిల రాజు, నాయకులు గుత్తికొండ శ్రీధర్, నవాబ్, గోపా రమేష్, మహిళా నాయకులు పాల్గొన్నారు. కేవలం ప్రేమ్ సాగర్ రావు గారిని నమ్ముకొని అదే విధంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వారికి పెద్ద పీట వేసి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ 3 మండలాల స్థానిక ప్రజల తరఫున, నాయకుల తరఫున ప్రేమ్ సాగర్ రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ఏదైతే అభ్యర్థులను ప్రకటించిండో ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఇళ్లవేళలా ఈ స్థానిక ఎన్నికలు జరిగేంత వరకు అందుబాటులో ఉండి వారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు మండలాల వారిగా మరి ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. మొదలు హాజీపూర్ మండల అభ్యర్థులను ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. హాజీపూర్ మండల అధ్యక్షులు తోటరవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 30 కోట్లు చేసిన అది కూడా స్టార్ట్ అయిపోతాను. రోడ్లు వేయడం జరిగింది, మిగతా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 170 కోట్లు ఐటీ పార్కు, ఇండస్ట్రీ పార్కు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 15 డబ్బులు అలాట్ చేసిన బహుశా 15 తర్వాత లాస్ట్ చివరి పేజ్ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది. ప్రోగ్రాం కూడా తాళ్ళపేట్ల లింగాపూర్లో డిసైడ్ చేసిన ప్రోగ్రాం 17 నుంచి 20 మధ్యన ఉంటుంది ప్రోగ్రాం. అప్పుడు సింబల్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారు చూపిస్తారు. ఆ రకంగా నన్ను వెనుదట్టిలోడు ముఖ్యమంత్రి గారికి దాదాపు హాజీపూర్ మండలి ఇంకా చెప్పుకుంటూ పోతే బాగా శాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడున్న అధికారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. ఇక్కడ ఇందిరమ్మ స్కీమ్ కానీ ఏ స్కీమ్ జరిగినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతి లేకుండా చేయడం జరిగింది. దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దాంతోపాటు హాజీపూర్ అనేది మండలం అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇంకా చాలా ఉన్నాయి చేస్తాను. హాజీపూర్ మండలం మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ టీచింగ్ హాస్పిటల్ అక్కడి నుంచి ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంకొక 6 నెలలు 1 నెలలు లోపల చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి చేసినాం. వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కువ వదిలిపెట్టలేదు. ఏదైతే 6 గ్యారెంటీలు మీకు తెలిసాను జరిగినాయి, వాళ్ళు ఇద్దరు చెప్తాను. ఈ వేదిక ద్వారా కూడా ఛాలెంజ్ చేసుకుంటాం. రమ్మని చెప్పండి, రుణాల గురించి మాట్లాడతాం. మేము అనౌన్స్ చేసింది 2 లక్షల రూపాయలు. దాంట్లో భాగంగా దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే సొసైటీలో కొన్ని అవినీతి జరిగింది, అటువంటి ఆగినాయి తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలకి జరిగిన ఆగలేదు. ఒకటి మా మంత్రి గారు ఇంకా కొంచెం తుమ్మనాగేశ్వరరావు గారు గుండె ధైర్యం ఎక్కువ చేసుకొని 5 లక్షలు మేము ఇంట్లో కట్టినా కూడా 3 లక్షలు కట్టండి 2 లక్షలు ఇస్తామని చెప్పింది. మీకు అవి కొన్ని ఆగినాయి. అవి కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంచెం వెసులుబాటు తీసుకుని 6 నెలలకు 1 ఇయర్ లోపల అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా టీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు, రమ్మని చెప్పండి. ఇక్కడ ఉన్న శాత కాకపోతే ఇంకేమన్నా రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. నేను ఒక్కొని వేస్తాను. సెల్ ఫోన్ తప్ప ఏం లేదు నా దగ్గర. ఏ ఒక్కటి కాగితాలు ఉండే ఏముండే నేను చెప్తే ప్రతి దానికి జవాబు చెప్తాను. 200 యూనిట్ల కరెంటు, ఇవాళ పంపు మోటార్లకు
వాళ్ళు మొత్తం దివాళీ తీసిన బడ్జెట్ ఇచ్చిపోతే 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ ప్రతి నెల అకౌంట్లకు గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వస్తే 8,000 కోట్లు, దాదాపు 12,000 కోట్ల దాకా సంవత్సరానికి 30,000 కోట్లు. మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపు 6 లక్షల చిల్లర ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ 5 లక్షల చిల్లర ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా డేట్ల ప్రకారం ఇవ్వడం ఇచ్చుకుంటూ వచ్చిన ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పట్టి ఇచ్చుకుంటూ వచ్చింది. ఇస్తే కరెంటు వాళ్ళకు ప్రతి నెల 8,000 కోట్లు ఇస్తాను. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ మాఫీ షెట్టి అదేవిధంగా కొత్తగా 200 యూనిట్లు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇలా కరెంటు కూడా నిరంతరాయంగా నడుస్తుంది. ఏదో ఎక్కడైనా ట్రిప్ అయ్యో లేకపోతే వర్షం పడో పోలు ఎక్కడైనా ఇబ్బంది కానీ లైట్ రిపేర్ చేసే కాడ కొద్దిసేపు వెసులుబాటు అటువంటి తప్ప ఇంకా మిగతా ఏ రకమైన కూతలు వాళ్ళు కరెంట్ ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు. కరెంటు గురించి మాట్లాడే హక్కు రాష్ట్రంలో వరకు కరెంటు గురించి మాట్లాడే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉంది. ఎందుకంటే కరెంటు మాఫీ కరెంటు మాఫీ చేస్తాం, రైతులకు మాఫీ చేస్తామని 2003లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి పేరు అదే సంతకం పెట్టి రైతులకు సంబంధించిన మటుకు రుణమాఫీ కానీ రుణమాఫీ కాదు, రైతులకు సంబంధించిన మటుకు కరెంటు మాఫీ చేయడం. దాంతోపాటు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడతాం. ఇబ్బంది టీఆర్ఎస్ మాట్లాడే ఎక్కువ లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది. ₹1,00,000 రుణమాఫీ చేస్తాను 4 సంవత్సరాలు చూసి. అదేవిధంగా మేము కాంగ్రెస్ వాళ్ళం 2008 పెట్టదు. ఇంకొకరు కూడా నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా మళ్ళీ చెప్తున్నా రైతు సోదరులకు, నేను కేసీఆర్ లెక్క మెడకొస్తుంటే రోజున చెప్పదని వాస్తవం చెప్తున్నా. మీకు 3 పంటలు ఇప్పుడు నీళ్ళు ఇస్తాను నేను సిద్ధంగా ఉన్నా. నేను లక్ష్మీపేట దండపల్లి అభివృద్ధి కూడా చెప్తున్నా. 3 పంటలకు నీళ్ళు ఇస్తాను సిద్ధంగా ఉన్నా. అది నేను చెప్పిన ఇవాళ చెప్పిన గూడెం ద్వారా ఇస్తా కానీ కడెం ద్వారా మనకు 6 తడి పంటలకు మాత్రం నీళ్ళు అంతే. ఎందుకని రైతు సోదరులు చెప్పేది ఒకటే, మీకు స్టాంప్ పేపర్ సంతకం పెట్టివంటే నేను పెట్టిస్తాను, మీరు 6 తడి పంటలు వేయండి.